హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన బ్రెయిన్ ఎలా షార్ప్గా క్లీన్గా ఉంచుకోవాలనే విషయాన్ని మాట్లాడదాం. అసలు బ్రెయిన్ని షార్ప్గా క్లీన్గా ఎందుకు ఉంచుకోవాలి అంటే, మనం ప్రతిరోజు చేసే యాక్టివిటీస్ అండ్ ప్రతిరోజు మనం చేయబోయే యాక్టివిటీస్, మన ఫ్యూచర్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్ యొక్క కండిషన్ పైన ఆధారపడి ఉంటాయి. సో అటువంటి బ్రెయిన్ని మనం ఎలా నీట్గా ఉంచుకోవాలి, యాక్టివ్గా ఉండాలంటే మన బ్రెయిన్ పనిచేస్తేనే మనం పనిచేస్తాం యాక్టివ్గా. సో ఇటువంటప్పుడు మన బ్రెయిన్ ఏ విధంగా యాక్టివేట్గా ఉంచుకోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా మన ఈ వీడియోలో ఒక 5 to 6 టిప్స్ అనేవి నేను మీకు షేర్ చేయడం ట్రై చేస్తాను. హలో ఎవ్రీవన్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఉండే అతిపెద్ద సమస్య ఏంటంటే, బ్రెయిన్ అనేది మన ఆధీనంలో మనం ఉంచుకోలేకపోవడం. అంటే మన బ్రెయిన్లోకి మన అనుమతి లేకుండానే ఏవో బ్యాడ్ థాట్స్ రావడం, మనం చేయాలనుకుని చేయలేకపోవడం, అండ్ బ్రెయిన్ హీట్ అవ్వడం, అంటే హెడేక్స్ ఇవన్నీ రావడం, అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఇది. సో ఇక చదువుతున్న విద్యార్థుల్లో అయినా ఏదైనా ఒక మంచి టార్గెట్ పెట్టుకొని ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో అయినా, ప్రతి ఒక్కరిలో, హౌస్ వైఫ్లో అయినా, ఎంప్లాయీస్లో అయినా, ప్రతి ఒక్కరిలోని ఈ బ్రెయిన్ అనేది హీట్ ఎక్కడం అనేది జరుగుతుంది. సో దీనికి మనం ఎలా మన బ్రెయిన్ మన ఆధీనంలో ఎలా ఉంచుకోవడానికి మనం ఏం చేయాలి అనేవి ఒక 5 to 6 చిన్న చిన్న టిప్స్ అనేవి మీకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన బ్రెయిన్ మన ఆధీనంలో ఉంచుకోవడానికి, మనం షార్ప్గా తయారు చేసుకోవడానికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫోకస్ ఆన్ యువర్ టార్గెట్స్. మన టార్గెట్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్రతి మనిషికి ఏదో ఒక టార్గెట్ అనేది ఉండాలి. ఒక టార్గెట్ లేకపోతే, టార్గెట్ లేని వ్యక్తి బుర్రలోకి ప్రతిరోజు అనేక అన్వాంటెడ్ విషయాలు అనేవి వచ్చి దూరిపోతుంటాయి. ఒక అనవసరమైన విషయం కోసం గంటల కొద్ది మనం టైం వేస్ట్ చేస్తుంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి మనకేది అనవసరమో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అనవసరమైన వ్యక్తుల కోసమైనా, అనవసరమైన థింగ్స్ కోసమైనా, దేనికోసమైనా. సో మనం ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ టార్గెట్ ఫినిష్ చేయడానికి, మన గోల్ని ఫినిష్ చేయడానికి మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం. మన బ్రెయిన్ అనేది అన్నెసెసరీ థింగ్స్ కోసం, అన్నెసెసరీ వ్యక్తుల కోసం మన బ్రెయిన్ అనేది ఉపయోగించాం. సో కాబట్టి మనం ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు మన బ్రెయిన్ అనేది మన ఆధీనంలో ఉండి మన టార్గెట్స్ ఫినిష్ చేయాలంటే, మనం ఎప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మంచిగా ఉంచుకోవాలి. ప్రతిరోజు జంక్ ఫుడ్ తినడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాచురల్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఈవినింగ్ టైంలో అలా బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ తింటారు, పిల్లలకి తినిపిస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే మనకి హెడేక్, ఇంకా స్టమక్ ఇంపాక్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ అవుతున్నాయి. సో మన బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో మన బ్రెయిన్ అనేది క్లమ్జీగా మన చేతిలో ఉండదు, దాని యొక్క ఫంక్షన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. సో మంచి ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, అండ్ ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. సో ఇది అనేది వెరీ ఇంపార్టెంట్. మంచి హెల్దీగా ఉంటేనే కదా మన బ్రెయిన్ అనేది కూడా మనం చెప్పినట్టు వింటుంది, లేదంటే అది చెప్పినట్టు మనం వినాలి. మంచి నిద్ర. నెక్స్ట్ టిప్ ఏంటంటే గుడ్ స్లీప్. మంచి నిద్ర అనేది మన బ్రెయిన్ ఎప్పుడు రీస్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక ఎనర్జీ పిల్ లాగా పనిచేస్తుంది మన బ్రెయిన్కి. నైట్ అంతా మంచిగా పడుకొని లేచిన వాళ్ళు ఉదయానికి యాక్టివ్గా ఉంటారు. కొంతమంది చూడండి, నైట్ 12 వరకు ఫోన్స్ చూడడం, గేమ్స్ ఆడడం, సినిమాలు చూడడం ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవలేరు, లేచినా అంత ఎఫెక్టివ్గా, ప్రొడక్టివ్గా వాళ్ళ టార్గెట్స్ని ఫినిష్ చేయలేరు. వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు క్లమ్జీగా ఉంటుంది. ఏ రోజు టార్గెట్స్ ఆ రోజు ఫినిష్ చేయలేరు, అంత యాక్టివ్గా కూడా ఉండలేరు. సో మంచి నిద్ర అనేది వెరీ ఇంపార్టెంట్. గుడ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, కంట్రోల్ యువర్ అన్నెసెసరీ థాట్స్. మనకి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి మన పాస్ట్కి సంబంధించినవి అనేవి అయినా అయి ఉండొచ్చు,
మన ఫ్యూచర్కి సంబంధించి అయినా అయి ఉండొచ్చు. కానీ ప్రెజెంట్ కోసం అనేది ఏ మనిషి ఎప్పుడు ఆలోచించడం. పాస్ట్లో జరిగిపోయిన ప్రతి విషయాన్ని మళ్ళీ రీక్యాప్ చేసుకుని అలా ఆలోచిస్తూనే ఉంటారు. సో అది మన బుర్రకి ఒక నరకం లాంటిది. మనం నరకంలో కూర్చున్నట్టే. పాత విషయాలు ఎప్పుడైనా తలుచుకున్నా, బ్యాడ్ థింగ్స్ ఏమైనా మనం అలా రిపీటెడ్గా మన బుర్రలో తిరుగుతున్నా, సో వాటిని ఎప్పుడు వదిలేయాలి. ఎప్పుడైతే మనం చెడు విషయాల్ని, మనకి ఏదైతే చెడు జరిగిందో, ఎవరి వల్ల అయితే మనం ఇబ్బంది పడ్డాం, అవి వదిలేస్తేనే మన ఫ్యూచర్లో ముందుకెళ్ళగలం. మన బ్రెయిన్ కూడా ప్రశాంతంగా మన ఆధీనంలో ఉండగలదు. మనకి తెలియకుండానే చాలా థాట్స్ అనేవి మన బ్రెయిన్లోకి వస్తుంటాయి. సో వాటిని అదుపులో పెట్టుకోవాలంటే వాటిని వీలైనంత వరకు వదిలేయాలి. ఆ మనుషుల్ని వీలైనంత వరకు వదిలేయాలి. నెక్స్ట్ మన మౌత్ అనే దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. నోరు బాగుంటేనే ఊరు బాగుంటుంది. సో ఈ సామెత చాలా పాతదైనా సరే, అది ఇప్పుడున్న పరిస్థితులకైనా, ఫ్యూచర్లో ఉండే పరిస్థితులకైనా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అండ్ మితంగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అయినట్టు ఉంటుంది. సో మాట అనేది మన అదుపులో ఉండాలి. ఎప్పుడు వెరీ ఇంపార్టెంట్. గలగల అంటే ఎక్కువ అన్నెసెసరీ వాటి కోసం మన ఎనర్జీని అసలు యూజ్ చేయకూడదు. మన మాటలు మన కంట్రోల్లో పెట్టుకుంటే మన బ్రెయిన్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా చిన్న చిన్న ఆనందాలు అనేవి మన బ్రెయిన్కి మంచి హెల్దీ అట్మాస్ఫియర్ని, హెల్దీ ఒక చిన్న చిన్న హ్యాపీనెస్లు అనేవి మన బ్రెయిన్కి ఎప్పుడు ఇస్తుండాలి. అది మన ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం అయినా, మన పిల్లలతో స్పెండ్ చేసే టైం అయినా, అది మన ఫ్రెండ్స్తో స్పెండ్ చేసే టైం అయినా, చిన్న మూవీ చూడడమైనా, ఏదైనా సరే మనం ఇన్ టైంలో, అంటే మనం పడుకోవాల్సిన టైంలో అవి కాకుండా మనం డే టైంలో ఎప్పుడైతే మనం టార్గెట్స్ పెట్టుకుంటాం, ఆ మధ్యలో కొంచెం చిన్న రిలీఫ్గా ఇటువంటి హ్యాపీనెస్ యాక్టివిటీస్ అనేవి చేస్తే మన బ్రెయిన్ అనేది షార్ప్గా ఉంటుంది, మన ఆధీనంలో కూడా ఉంటుంది. సో ఇవ్వండి, మన బ్రెయిన్ అనేది మన ఆధీనంలో ఉండాలంటే మనకి టార్గెట్స్ అనేవి ఉండాలి. ఆ టార్గెట్స్ పైన ఫోకస్ చేయాలి. అన్నెసెసరీ థింగ్స్ కోసం ఆలోచించకూడదు. మనల్ని వెనక్కిలాగే వ్యక్తుల కోసం ఆలోచించకూడదు. మన ఫుడ్ అనేది బాగుండాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, అండ్ మంచి నిద్ర అనేది ఉండాలి. నెక్స్ట్ అన్నెసరీ థాట్స్, అనవసరమైన విషయాల కోసం ఎక్కువ ఆలోచించకూడదు. అండ్ మన మౌత్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. మన మాట మంచిదైతే అందరూ మనతో మంచిగా ఉంటారు. మనకి కొత్త ప్రాబ్లమ్స్ ఏవి క్రియేట్ అవ్వు. నెక్స్ట్ చిన్న చిన్న హ్యాపీనెస్ యాక్టివిటీస్, అంటే మన ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీస్తోని, అండ్ మన పిల్లలతోని హ్యాపీగా గడపడం, పిక్నిక్స్కి వెళ్ళడం, మూవీస్ చూడడం, బ్రేక్గా మన టార్గెట్స్ ఫినిష్ చేసేటప్పుడు చిన్న చిన్న బ్రేక్స్గా తీసుకోవడానికి, చిన్న హ్యాపీనెస్ మన బ్రెయిన్ క్రియేట్ చేయడానికి, ఇలాంటివన్నీ మనం ఫాలో అయితే మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటుంది.